శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అలాగే వృశ్చిక రాశి వారిని ఏ అక్షరంతో మొదలైన పేరు గల మహిళ వీరిని మోసం చేస్తుంది, వీరి జీవితంలో ఎదగకుండా కిందికి లాగడానికి ప్రయత్నిస్తుంది అనే అంశాలతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల అటువంటి శత్రువుల నుంచి బయటపడతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు సహజంగా దయాగుణం, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. వీరిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక, అలాగే వీరి మంచితనం, వీరి స్నేహతత్వం, అలాగే ఇతరులకి సహాయపడాలి అనే గుణం, ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా అర్థమవుతాయి. ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు. మీరు ఏమీ చెయ్యలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో ఉంటుంది. వీరి కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది. అలాగే వీరిని పైకి ఎదగకుండా నీచమైన ఆలోచన స్వభావాన్ని కలిగి ఉంటుంది. వీరిని ఎలా అయినా ఎదగకుండా చెయ్యాలి అనే ఆలోచనతో. ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాల వల్ల నటిస్తూ మీ మంచి కోరుతున్నట్టుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది. అయితే ఏలేటర్తో పేరు మొదలయ్యే స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది. అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తోంది, మీ నుంచి తను ఏం ఆశిస్తోంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీతో స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటూ మీ నుంచి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదా తన కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాలైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది. ఇటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తనతో వంచనకి గురవుతారు. ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు. ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరు అని గమనించకపోతే తన చేతిలో మీరు కోలుకోలేని దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అనేది ఉండదు. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దామనే వ్యక్తిత్వంతోనే ఉంటారు. ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగా మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీరి కష్టాలని ఒక రకంగా వీరి కొని తెచ్చుకున్న వారు అవుతారు. వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తుల వారి అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ తిరిగి మోసపోయిన వారికే సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా వీరి మంచితనం, మానవత్వంతో సహాయం చేసే గుణం, వీరు చేసే పనులు, అలాగే వీరి మాట తీరు, వీటన్నిటితో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. ఈ విధమైనటువంటి గుణగణాలను కలిగి ఉండడం వల్ల ఎదుటి వారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుటి వారికి మాత్రం అస్సలు చెప్పరు. అయితే తమలో తాము బాధపడతారు, లేదంటే భగవంతుడికి చెప్పుకుంటారు. అంతే తప్ప ఎదుటి వారికి వీరు కష్టాల గురించి చెప్పి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టారు. ఎక్కువ శాతం వీరి దుఃఖాన్ని వీరే భరిస్తారు. వీరు ఎంత బాధనైనా ఓర్చుకునేటటువంటి శక్తిని కలిగి ఉంటారు. మీ బాధను పక్క వాళ్ళకి చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మీరు మళ్ళీ ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అంత మంచి గుణాన్ని కలిగి ఉంటారు. ఎక్కువ శాతం వీరిని అయిన వాళ్ళే అవమానిస్తూ ఉంటారు. బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్టు మాట్లాడినా, ప్రవర్తించినా వీరు అస్సలు తట్టుకోలేరు. దానికి వీరు మనసులోనే ఎంతో బాధపడిపోతారు. కానీ బాధపడిన విషయాన్ని కూడా ఎదుటి వారికి మాత్రం చెప్పారు. నా అనుకున్న వారి చేతిలోనే పతనానికి గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. మీరు మన అనుకునే ఎదుటి వారికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు. కానీ వారి చేతిలోనే మీరు ఎదురు దెబ్బలు తింటారు. ఎన్నో రకాలుగా అవమానాలు కూడా పడి ఉంటారు.
ఒకానొక సందర్భంలో మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు. ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తీసుకువచ్చాను. అయినా కూడా వీరు నన్ను అవమానిస్తున్నట్టున్నారు, మీరే నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనలోకి పడిపోతారు. అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు. ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు. కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటికి వెళ్ళి మీ గురించి తప్పుడు ప్రచారం మాత్రం చేస్తారు. ఈ రాశి వారు ఎంతో శ్రమ పడతారు. ఖాళీగా కూర్చోవడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదు అని మాత్రం మీకు అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు రావచ్చు. కారణం గ్రహస్థితుల కారణంగా మీకు ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇకపై మీరు ఎటువంటి చింత పడనక్కర్లేదు. ఎందుకంటే ఇకపై మీ పరిస్థితి మారబోతోంది. కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది. భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడూ గమనిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ విషయంలోనూ మీరు బాధపడకండి. భగవంతుడు మీకు అండగా ఉంటాడు. మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు. ఇక్కడి నుంచి మీ జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని పొందుతారు. మీకు కష్టానికి తగ్గ గుర్తింపు పొందుతారు. సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మీరు లబ్ధి పొందనున్నారు. అంటే వారే తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీకు కావలసిన సాయం చేసి పెడతారు. వారి తప్పును వారు తెలుసుకుంటారు. మీ మంచితనాన్ని వారు స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీరు క్షమాపణలు చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని మాత్రం వదులుకోవద్దు. ఎందుకంటే ఈ మంచితనం వల్లే మీరు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజం మిమ్మల్ని గుర్తించింది. దానివల్ల ఎక్కువగా అందరూ మీకు ఆకర్షితులు అవుతున్నారు. ఇటువంటి గుణాన్ని మాత్రం మీరు వదులుకోకండి. మంచితనాన్ని కలిగి ఉండడం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటారు. భగవంతుడి అండతో మీరు ఎదుటి వాళ్ళని మీ దెబ్బకు దెబ్బ తీసే సమయం వస్తుంది. అయితే ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు, ఆమెకి ఏం కావాలి, ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలాగ మోసం చేస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న స్త్రీ పేరు ఎస్తో మొదలవుతుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో, మరీ ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీరిప్పుడు గొడవకు దిగకుండా, మరీ ముఖ్యంగా వారు ఎవరు, ఎలాంటి వారు అనేది తెలుసుకొని వారితో అసభ్యంగా ప్రవర్తించకుండా మీరు వారిని ఒకసారి పరిశీలించండి. వారు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మీరు స్నేహితురాలి వలె, అంటే ఉన్న పలంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ మీరు రద్దు చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఒక పని చేయండి. ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఆ వ్యక్తి వల్ల ఏ అంశాలలో మీరు నష్టపోయారు అని ఒకసారి పరిశీలించండి. ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది అనే అంశాలను ఒకసారి పరిశీలన చేసుకోండి. ముఖ్యంగా మీరు గమనించవలసిన ఏంటంటే, మరీ ముఖ్యంగా మీరు చెప్పిన విషయంలో వాటన్నింటిని ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు చెబుతూ మీ వెనకాలే ఉండి గోతులు తవ్వుతున్నారు. మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది అనే అంశాలను ఒకసారి పరిశీలన చేసుకోండి. ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటి అంటే, వాళ్ళు మీతో ఉంటూనే మీకు చెప్పిన వాటన్నింటినీ ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు తాగుతున్నారు. ఇక ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయాలి. అలాగే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకుండా ఉండండి. అలాగే ముఖ్యంగా వారు ఏది చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మడం వంటివి చెయ్యకండి. ఇలా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ వారిని దూరం పెట్టినట్లయితే ఖచ్చితంగా వారికి వారి తప్ప అర్థమవుతుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న అంశాలు పాటించడం వల్ల వారు మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్తారు. అప్పుడు మీకే అర్థమవుతుంది వారు ఎటువంటి నష్టాన్ని మీకు కలగజేశారు అని. ఏ ముఖ్యమైన పని అయితే మీకు ఆగిపోతూ వచ్చిందో అది ఇప్పుడు మీరు పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి మీ వెనకాలే ఉంటూ ఆ పని పూర్తి కాకుండా, ఆ పేరుంది కాబట్టి మీకు ఆ పని ముందుకు సాగలేదు. ఇప్పుడు మీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి. అంతేకాదు మీకు తెలియకుండా జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మీకు పూర్తిగా చెప్తారు. ఇక ఇటువంటి సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే, మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి ఆశీర్వచనాలు తీసుకోండి. అంతేకాకుండా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారు ఏ అక్షరంతో మొదలైన స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, ఇకపై వారితో ఎలా ప్రవర్తించినట్లయితే మీరు వారి నుంచి దూరంగా ఉండవచ్చు, అలాగే వారి నుంచి బయటపడడానికి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో
ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.